శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కుజుడు ప్రసాదించే ఒక యోగం గురించి చూద్దాం. దీనికంటే ముందుగా ఆల్రెడీ మనము రవికి అలాగే చంద్రుడికి సంబంధించిన యోగాలన్నీ నేను అప్లోడ్ చేశానన్నమాట. ఆ వీడియోలు కనుక చూడకపోతే ఆ వీడియోలు కూడా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన కామెంట్లు కూడా తెలియజేయండి. ఇక ముఖ్యంగా ఈ కుజుడు ప్రసాదించే యోగాల్లో ఒకటేమో చంద్రమంగళ యోగము, ఇంకొకటి రుచక మహాయోగము. ఈ రెండు యోగాలు ముఖ్యంగా కుజుడు ప్రసాదించే ముఖ్యమైన యోగాలన్నమాట. అందులో మొట్టమొదలు ఈ చంద్రమంగళ యోగం గురించి చూద్దాం. ఈ చంద్రమంగళ యోగము అనేది చంద్రుడు ప్లస్ కుజుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కలిగే ఒక యోగం అన్నమాట. చెప్పాలంటే చంద్రుడు మనసుకు కారకుడు, అలాగే భావోద్వేగాలకు, ప్రజాదరణకు కూడా ఈ చంద్రుడు కారకుడు. అలాగే కుజుడేమో ధైర్యము, శక్తి, కార్యదీక్ష మొదలైన విషయాలకు ఈ కుజుడు కారకుడు అన్నమాట. కాబట్టి వీళ్ళిద్దరు గనక కలిసి ఉంటే లేదా పరస్పర దృష్టి అంటే 1-7 దృష్టిలలో ఉన్నప్పుడు ఈ యోగం కలిగే అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని మనము పరిశీలిస్తే ముఖ్యంగా ఈ చంద్రుడు ప్లస్ కుజుడు ఇద్దరు కూడా బలవంతులై శుభస్థానాల్లో ఉంటే వీళ్ళు ధన సంపాదనలో చురుకుదనం ఉంటుంది. అలాగే వ్యాపార నైపుణ్యము, దాంతోపాటు ఆర్థిక తెలివితేటలు ఉంటాయన్నమాట. ఆర్థిక తెలివితేటలు అంటే డబ్బును ఏ విధంగా సంపాదించాలి, తెలివిగా సంపాదించాలి అనేటువంటి ఆలోచన వీళ్ళలో ఉంటుందన్నమాట. అలాగే స్వయం కృషితో వీళ్ళు ఎదుగుతారు. దాంతోపాటు నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి. అలాగే భూములు, స్థిరాస్తుల ద్వారా లాభాలు కలుగుతాయి. అలాగే ప్రజలతోని ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళతోని ఏ విధంగా మనం డీల్ చేయాలి అనేది వీళ్ళకు బాగా తెలిసి ఉంటుందన్నమాట. ఈ చంద్రుడు ప్లస్ కుజుడు ఇద్దరు శుభస్థానాల్లో ఉన్నప్పుడు. అయితే ఒకవేళ గనక ప్రతికూలమైన స్థానంలో గనక ఉంటే వీళ్ళకు కోపం ఎక్కువగా ఉండటం, అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, భావోద్వేగాలతో ఆర్థిక నిర్ణయాలు తీసుకొని నష్టపోవడం, అలాగే కుటుంబ కలహాలు, మానసిక ఆందోళన కూడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈ చంద్రుడు ప్లస్ కుజుడు ఇద్దరు కూడా 1, 4, 5, 7, 9, 10లలో ఉండటం ఈ విధంగా ఉంటే అది శుభస్థానాలు అవుతాయి. అలాగే ఉచ్చ, స్వక్షేత్ర, మిత్రక్షేత్రాల్లో ఉండటం, అలాగే వీళ్లకు గురుదృష్టి ఉంటే ఇంకా ఈ యోగానికి బలం కలిగే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ యోగం వల్ల వ్యాపారస్తులు, ముఖ్యంగా కాంట్రాక్ట్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇలాంటి వ్యాపారాలు చేసి వీళ్ళు డబ్బులు బాగా సంపాదించే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇది బలంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. అలాగే చంద్రమహాదశ, కుజ మహాదశలు వచ్చినప్పుడు ఈ యోగం బాగా పనిచేస్తుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీటికి పాపదృష్టి లేకుండా ఉండాలి. ఒకవేళ పాపదృష్టి కనుక ఉంటే ఇందాక చెప్పినట్టు తొందరపాటు నిర్ణయాలు, భావోద్వేగాలకు గురి కావటం, కుటుంబంలో కలహాలు, మానసిక ఆందోళన వంటి ఫలితాలనే వీళ్ళు ఎక్కువగా చూస్తారు. ఇది ఈ యోగ ఫలితము. దీనికి ఒక చిన్న ఉదాహరణతో ఇప్పుడు మనం చూద్దాం. ఉదాహరణ తీసుకుంటే చంద్రుడు వృషభరాశిలో, అలాగే కుజుడేమో వృశ్చిక రాశిలో ఉంటే, అంటే ఇద్దరు కూడా 1-7 స్థానాల్లో ఉంటే ఇది చంద్రమంగళ యోగం అవుతుందన్నమాట. అలాగే ఈ విధంగా కనుక తీసుకుంటే లగ్నాతు చంద్రుడు 4వ స్థానంలో, అలాగే కుజుడేమో 10వ స్థానంలో ఉంటాడు. కాబట్టి వీళ్లకు ఈ చంద్రమంగళ యోగం అనేది చాలా బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే కర్కాటకంలో గురువుండి ఇటు కుజుడిని చూసినా, లేకపోతే ఇక్కడ చంద్రుడితో గురువు కలిసి చంద్రుడిని చూసినా, లేదా ఇక్కడ గురువుండి ఇక్కడ కుజుడిని చూసినా, లేదా లగ్నంలో గురువు ఉన్నా కూడా ఈ చంద్రమంగళ యోగం అనేది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే లగ్నంలో గనక గురువు ఉంటే మంచి సామరస్యమైన మనిషిగా ఉంటాడు. అలాగే మంచి చురుకుదనం ఉంటుంది, మేధా ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయం కూడా వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అవుతుందన్నమాట. అందువల్ల వీళ్ళు ఈ చంద్రమంగళ యోగాన్ని బాగా అనుభవిస్తారని చెప్పవచ్చు.
అదే గనక రివర్స్ లో ఇక్కడ చంద్రుడు, ఇక్కడ కుజుడు, ఈ విధంగా రివర్స్ లో గనక ఉంటే, అంటే చంద్రుడేమో వృశ్చికంలో నీచరాశి, అలాగే కుజుడేమో వృషభంలో అది శత్రుక్షేత్రం అవుతుంది. దాంతోపాటు లగ్నాత్తు అంటే మిథున లగ్నం అయ్యి లగ్నాత్తేమో కుజుడు వ్యయంలో ఉండటం, అలాగే చంద్రుడు 6వ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, భావోద్వేగాలకు గురి కావడం, అలాగే కుటుంబంలో కలహాలు, మానసిక ఆందోళన మొదలైన ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో వీళ్ళకు ఈ చంద్రమంగళ యోగం అనేది పనిచేయకపోవచ్చు. ఒకవేళ గురు దృష్టి కనుక ఉంటే కొంత ఉపశమనం ఉండే అవకాశం ఉంటుంది తప్ప పెద్దగా పనిచేయదు అని చెప్పవచ్చు. ఇక దీంతో పాటుగా ఒకవేళ కనుక శని దృష్టి కనుక ఉంటే అటు కుజుడికి ఉన్నా లేదా ఈ విధంగా ఉన్నా కూడా ఈ చంద్రమంగళ యోగం అనేది పనిచేయకపోవచ్చు. ఒకవేళ కనుక ఇంతకు ముందు ఉన్నట్టుగా ఈ లగ్నమయ్యి ఇక్కడ చంద్రుడు, ఇక్కడ కుజుడున్న కొన్ని సందర్భాల్లో కుజుడిని శని చూసినా లేదా చంద్రుని చూసినా కూడా ఈ సందర్భంలో కూడా మనకు ఈ చంద్రమంగళ యోగం అనేది కొంత బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని దృష్టి ఉంది కాబట్టి ఆ శని వల్ల వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించి ఆ యోగం ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూడాలి. అలాగే చంద్రదశ, కుజదశ ఈ 2 దశలు కూడా వాళ్ళకు సరైన సమయంలో రావాలన్నమాట. ఎందుకంటే 60-70 సంవత్సరాలకు గనక ఈ చంద్రమంగళ యోగం ఉండి వాళ్ళకి గనక ఆ దశలు వచ్చాయనుకోండి, అప్పుడు పెద్దగా ప్రయోజనం ఉండదు. అలాగే బాల్యంలో గనక వస్తే ఆ సందర్భంలో అదంతా కూడా వాళ్ళు పెరగడానికి లేదా చదువుకుంటుంది కాబట్టి ఒకవేళ చదువు బాగా చదువుకుంటారనమాట, ఇంతవరకే ఉంటుంది. అదే గనక ఇవ్వనంలో గనక ఈ దశలు వస్తే వీళ్ళకు అన్నీ కూడా బాగుంటుంది కాబట్టి ఆ సందర్భంలో బాగా పనిచేస్తుంది. ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇది ఈ చంద్రమంగళ యోగము అనే యోగం గురించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.